న్యాయవాది బేతాళం ప్రకాష్ రావుపై సిఐ, ఎస్ఐ పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని న్యాయవాదుల ఫెడరేషన్ నాయకులు బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాష్ రావుపై దాడి చేసిన వ్యక్తుల పట్ల ప్రభుత్వం స్పందించి వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టు కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఈ అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై పోలీసులు తెరిచినటువంటి దమనకాండకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఈ వారం అంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి మరి ఇరువురు న్యాయవాదులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మేమంతా వారి సంఘీభావంగా తెలియజేయడం జరిగింది. మా డిమాండ్స్ ఎస్ఐ, సిఐని సస్పెండ్ చేయాలా, కఠినమైన చర్యలు తీసుకోవాలా, వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, అదేవిధంగా డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అలాగే డాక్టర్ పైన మెడికల్ కౌన్సిల్ వారు వారిని సస్పెండ్ చేయాలా, అదేవిధంగా న్యాయవాదిపై అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి క్రిమినల్ కేసుని పోలీసు వారు వెనక్కి తీసుకోవాలి. దీనికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా బంద్ను ప్రకటించాం. ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్ పరిష్కరించకపోతే